విరాట్, వెళ్ళి స్వీట్స్ తీసుకురా. ఆ, అలాగే వదిన. వెళ్ళు. జరుగు. వెళ్ళు. అమ్మా, అమ్మమ్మ, తాతయ్యలు మొదటి వాయనం అందించండి అమ్మా. వర్ష తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు. ఈ కుటుంబం తప్ప నాకెవరూ లేరండి. నానమ్మ తాతయ్యలైనా తారా కుబేరుల చేత వాయనం ఇప్పించకూడదా పంతులు గారు? అలా అని చెప్పలేను కానీ ఆచారం అయితే అదేనమ్మా. ఈ మాత్రం దానికి అంతలా ఆలోచించాలా అక్క? విరాట్ను అవంతిక వాళ్ళు అల్లుణ్ణి చేసుకుంటే శతాంష్కు అవంతిక అమ్మమ్మ, శ్రీపతి తాతయ్య కాడా చెప్పండి. నిశ్చయంగా నిర్ణయాలు మీరెలా తీసుకుంటారు? విరాట్, పరిచయం అయినప్పటి నుంచి నందికని మీ ఇంటి కోడల్ని చేసుకోండి అని అడుగుతున్నాం. పంచకట్టు కార్యక్రమంలో తాంబూలాలు పుచ్చుకున్నా పర్వాలేదు. అవంతిక, సంబంధం కలుపుకోవడం అంటే సరిపడా ఉప్పు కలుపుకొని వంట చేయడం కాదు. దానికో పద్ధతి, పరిస్థితి, పట్టింపు ఉంటుంది. ఈ తంతు నిర్విఘ్నంగా జరగాలని సలహా ఇచ్చాను గాని ఏదో జరిగిపోవాలని కోరుకోలేదు. మీ ఇష్టం. బంధాలు బంధుత్వాలనేవి రాసిపెట్టుంటాయి. ముందు అబ్బాయి చేతిలో వాయనం పెట్టండి. పెద్ద మనసుతో ముందుకు రండి. వినబడిందిగా శ్రీపతి? అలాగే అమ్మా. అమ్మా, బాబుకు బొట్టు పెట్టి వస్త్రాలు ఇవ్వండి అమ్మా. ఓం చిరంజీవ చిరంజీవ చిరంజీవ, నూతన వస్త్రాలంకరణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఓం శతమానం శతమానం దివి, ఓం శతమానం శతమానం దివి దివి, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మ విద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః. నూతన వస్త్రాలంకరణ ముహూర్త్సు ముహూర్తోస్తు. కాలనేమిని శౌరి శూర శౌరి జనేశ్వర. అమ్మా, చిరంజీవికి వస్త్రాలు మార్చి తీసుకురండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.